సో యాక్చువల్లీ మా ఊర్లో ఉన్న గండిబాయ్ దగ్గరికి అయితే పోతున్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఎవరు ఇడి దాకా వస్తారో వాళ్ళే ఫస్ట్ ఆడు మొత్తం గడపరితనే ఉన్నట్టున్నాడు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. తప్పేటట్లేదు, ముందు రావాల్సిందే. ఇక ఎన్ని రోజులు అని దాపెట్టుకుంటాం, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మిస్టేక్ అయితే జరిగిపోయింది. చూడని వాళ్ళు కొంచెం నా ఫేస్కు మాస్క్ వేసి చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మన రెగ్యులర్ లైఫ్కి వెళ్ళిపోవాల్సిందే. మన లీడ మధ్యాహ్న భోజన పథకం చేస్తుర్రు. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అన్నం వచ్చేసి ఇది అన్నము, దాని తర్వాత పక్కన పప్పు. ఏం పప్పురా? కరివేపాకు పప్ప, గంగావైల్ కూర, దాంతోపాటు సాంబారు, దాంతోపాటు పప్పు, దాంతోపాటు దొడ్డు పప్పు, దాంతోపాటు సప్పడి పప్పు, దాంతోపాటు ఏం సప్పడి పప్పు కదా అది, సప్పడి పప్పు, దాంతోపాటు సాంబారు, దాంతోపాటు చిక్కుడుకాయ కర్రీ. సో ఇప్పుడు ఇవి తిన్న తర్వాత మనం డైలీ కంటిన్యూ బ్లాగ్ చేసేసేద్దాం. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, నాన్నగాడు ఇంకా రాలేదు. నాన్నగాడు వచ్చినాక తినాల్సిందే. ఇక మా పప్ప తిన్న తర్వాత మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నాన్నగాడు అయితే వచ్చేసింది. హాయ్రా నానే. మమ్మీ లేదు ఇవాళ, మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందిరా. రానన్నది ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందిరా. అంటే మమ్మీ ఎగ్జామ్ మంచిగా రాసినవారా? తమ్ముడు మమ్మీ ఇద్దరు వేరు. ఓ కాలు కడుకో, డ్రెస్ డ్రెస్ చేంజ్ చేసుకోరా. వాళ్ళకు సడన్ గా నువ్వు లేవని చెప్పాలి వచ్చేసరికి. ఆగం అయిపోతుంది ఇక దెబ్బకు. ఏమని పోతావా నువ్వు? అప్పట్లో మనమే పోయేస్తాంలే. హాయ్ శేఖర్, గుడ్ మార్నింగ్. వీడియో పెట్టవా? అరగింత లేట్ చేస్తావేంద్రా? నువ్వే చూడు, మళ్ళీ డిలీట్ అయ్యింది. ఎందుకంటావు? మరి ఎట్లా చేసినావు? మస్తు ఉందిరా ముద్దపప్పు టేస్ట్. నైట్ ఇంకా బాగుంటుంది, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ వేడి వేడి బాగానే ఉంటుంది, మాగినప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మస్తు ఉందిరా. దాంట్లో కొంచెం చారు వేసుకో, పచ్చిపులుసు నువ్వు వేసిన పచ్చిపులుసు బాగుందా పచ్చిపులుసు. దాంతోపాటు దాంట్లో కొంచెం చిక్కుడే కర్రీ వేసుకో. కళ్ళ తినిపించిన ముందుగా మస్తు ఉందా. దాంట్లో కొంచెం చారు వేసుకో, మస్తు అంటే మస్తు ఉంది. నాని డ్రాబెట్ట తమ్ముడు అనుకోండు. వచ్చిందా? ఫేస్ వాష్ చేసుకున్నావా? చూపి. వాష్ చేసుకున్నావు, ఓకే, గుడ్ గర్ల్. డ్రెస్ ఇప్పకపోయినావు? ఇప్పావా? ఓకే. సప్న ఏం వేసుకుంటావు? గంగవల్లి కూర వేసుకుంటావా? అదే అట్లా చాలా. ఎప్పుడు తెచ్చినా 3 ఆకులు 3 కట్టలు తేవాలరా. కానీ అందరం తినాలి నిజంగా. అరే అవు అడుకోకుండా వచ్చింది అదే. నిజంగా బాలింతలు ఉన్నప్పుడు మస్తు తినొచ్చు కదా. అట్లా అంటలేదు సప్న, నేను నిన్న అంటలేను, ఓవరాల్ గా లేడీస్ అందరిని అంటున్నా. ఎంత తిన్నా ఎటు పోతుందో అర్థం కాదు. అంతే కదా, ఆకలి అవుతా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఏంటిది నా ఏం చేస్తున్నా? ఎక్సర్సైజ్ నెంబర్ 1 చేస్తున్నావా? అరే వాడు ఉంటాడా? కుష్టాడు ఆరాడా? నువ్వు ఒక్కదానివే అని ముంగడ కూర్చోట్టుకుపోయినారా? పడతారా? ఏమైందా? అక్కనా? అక్క దొక్కుతుందా? నెట్ వస్తలే నీ ఫోన్లో? ఐఫోన్ ఆరా అది? చూపెట్టు. ఓ ఐఫోన్ సెల్ఫీయా? యాప్స్ చూపెట్టు, ఏమన్నా యాప్స్? అబ్బో మస్తు యాప్స్ ఉన్నారా నీకు. గ్రేట్ నాన్న, నువ్వు గ్రేట్, చాలా గ్రేట్. ఆన్ కూడా ఫోనా? అబ్బా ఇద్దరికా? ఆనకంటే ఇచ్చే బాగుందంటది. అయ్యో తమ్ముని ఫోన్ ఖరాబ్ అయిందా? సరే ఇచ్చేసే. అవును నాది అంటున్నాడు, ఇచ్చేసే. ఉన్న తినానా? కొమరేలు మళ్ళా నాకు జై కన్ను. ఇగో 1 2 3 లేచింది. ఇగో ఇగో 1 2 3 1 2 3 ఏయ్ సంపు, ఇగో సంపు, ఏయ్ సంపు. ఏ రండి 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 రండి. కన్నన్న రెండన్న ఏదైనా
హలో ఎవరిని చెప్తావు అష్ట ఇంకో అష్ట పడే అనుకో ఆ చంపుడు కూడా పోతుంది అమ్మాయి నేనైతే అయిపోయింది ఆమెకి ఇచ్చి ఏది ఆమె చంపినావు నాకు ఇప్పుడు కన్ను పడుతుంది ఇప్పుడు నువ్వు లేస్తున్నావు నేను లేపేస్తున్నావు ఇప్పుడు నేను అదే అని లేయబ్బా ఏ కన్నే ఇప్పుడు మరి బొగ్గుతానికి ఇస్తే కట్నే అవుతుంది ఎవరు చెప్తావు నీదే ఇది దొంగ దొరికినావు ఇగో ఒకటి నేను చంపనికి పెట్టిందా నా ఏడేడు ఆగరా నువ్వు ఆగు అష్టకు లోపలికి వచ్చిన చంపాలనా ఎవరన్నా ఓ రామశంకర్ అట్లుందా అష్టకు ఇగో 3 సరే అరే ఇటు పోతే ఇటు పోతే 2 సార్లు అవే కదా అది తెరా గది నీకు ఒక్కైనకే దొరకలేదు మా అందరూ దొరికింది అబ్బా నాకు ఊరు దొరకొచ్చుగా శిరీష ఇది జరపకు 3 అరే ఇది పెట్టుకోవచ్చు సరే మళ్ళీ నాకు చచ్చిపోతుంది ఇప్పుడు 1 2 3 4 కనుక పెట్టుకోవాలి నాకు పడాలి కానీ చచ్చుతుంది సో యాక్చువల్లీ మా ఊర్లో ఉన్న గండిబాయ్ దగ్గరికి అయితే పోతున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఊరు అవతల ఆల్మోస్ట్ ఇగో వెనక కనబడే ఇల్లు మొత్తం మనయే. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంటాయి. ఇదే లా ఇగో చివరి ఇల్లు అంటే ఇదే ఇల్లు దాటిన తర్వాత అబ్బా వంగిపోవాలి అన్న ఇళ్ళకని. ఇగో ఇళ్ళకని వంగి ప్యాంట్ పట్టుకు అదే చినిగిది మెల్లగా పట్టుకో మంచిగా మెల్లదాటు. సో ఇప్పుడైతే అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఈత నేర్చుకొని ఎండాకాలం వస్తే ఎండాకాలంలో బాగా దుంకుతుంది ఇక బాయిలా. ఆ బాయికాకి అయితే పోతున్నాం ఇప్పుడు యాక్చువల్లీ తొవ్వలేదు దీనికి మొత్తం ఇట్లా అందరూ జాలు వేసుకుని ఎవరు జాలకాలకు తొవ్వలే కూడా వేసారు. ప్లస్ అంతా అక్కడికి ఎవరు పోలే ఇన్ని సంవత్సరాలు కోలే. ఇలా చూద్దాం ఎట్లున్నది మొత్తం. నాకు తెలిసి అంతా పాడుపడ్డ అయిపోవచ్చు ఆ బాయ్. ఇన్నటి వరకు మనకు ఈ షెడ్ పక్కన మన షెడ్ ఏది ఇగో మన షెడ్ కనబడుతుందా? మన షెడ్ అది. మనం ఇన్ని రోజులు కళ్ళు తీసుకుని అయితే పోయినాయి ఈ చెట్లే. ఈ చెట్లు ప్లస్ ఇగో ఇక్కడ ఇదంతా ఇక జుబ్బు. ఈ జుబ్బులో మొత్తం మనకు మస్తు కళ్ళెళ్ళు ఉండే. తీసేకాడికైతే మస్తు తీసుడు. ఇప్పుడైతే జంక్షన్ కాడికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ కొత్త చెట్లు మొత్తం వస్తాయి అనమాట. తాళ్ళు మొత్తం ఇన్నే అవుతాయి. కాకపోతే దారి లేదన్న, దారికే ఇబ్బంది అవుతుంది. కానీ అన్నిట్లకు బాగానే ఉంటుంది. ఇక్కడ కళ్ళు అయితే మోసం అంటే మోసం వెళ్తుంది. కళ్ళు ఇక్కడ పిట్టగుడు. అది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇగో మినిమం గింత అయితే కళ్ళు గీస్తారు అనమాట. జర అన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి అడిపోతే మోసం అంటే నైట్ టైం ఇటు సైడు ఇటే వాళ్ళు సార్ నైట్ మనం రాము కదా. చింతకాయ చూడరా చింతకాయ అప్పుడు ఎంతో అసలు చెట్టే లేకుండా ఎంత పెద్ద చెట్టు అని చూడ. నడురా దుంకుడే రోజు టైంకి వస్తున్నా నా ఊర్లోకైనా వస్తారు అందరూ. ఇంకెవ్వరు రాలే. స్కూల్ అయిపోగానే వస్తారు. ఇంటికి ఇన్వడదా ఇల్లు అంతా పొట్టు అబ్బా. అప్పుడైతే మేము గదే అంటే రోజు వస్తారు కదా అట్లా అలవాటు. అరే మొత్తం సాఫ్ చేసి పెట్టిరు కాను మీరే వేసిరారా? మంచిగా వేసి ఎగిరి దుంక నీకు. ఇగో ఇదంతా జుబ్బు ఉంటున్నాయి. యాక్చువల్లీ ఇగో ఎట్లుంది జుబ్బు అంతా. ఈ జుబ్బు లెక్కుండే ఈ జుబ్బు మొత్తం ఇదంతా సాఫ్ చేసిరు. ఇప్పుడు ఏం కాదు సాఫ్ అయితే వేసిరు కదా. లాస్ట్ కుంటుండే ఆడ నుంచి చురుకొచ్చి ఈ ఫస్ట్ కడికి దుంకుతుండే. ఈ ఫస్ట్ దుంకితే దాకా పోతుండే మేము. గీడేనా ఆల్మోస్ట్ దగ్గర పోయినా ఎవరో వచ్చి గుంజుకొచ్చారు. నేను ఈత నేర్చుకుని మాత్రం మూలకు నేను పోయినా కదా. ఇదే మూలకు అంజనా నేనే కాపాడినా మళ్ళీ. అవును మొన్న నేను కూడా నా రాజు లాస్ట్ టైం దూకినప్పుడు నేను ఈత నేర్చుకుంది మాత్రం అన్న నాకు బాగా గుర్తు. అంటే ఇగో ఇదే ఫస్ట్ కాడి మీకు వెళ్తే గిడ దుంకి నేర్చుకున్నా. అన్నా అన్సెన్సార్ వీడియో అయితే కాదు ఇది. గడపర్ ఎంత గదే
అరే ఇదో చారండి కరే అని బాధ ఏంది ఇప్పుడు వాళ్ళని చూస్తారని బాధ నిన్న మన దుంకిడు ఏం చేసిందంటే అందరు పేర్లు చెప్తారా అని చెప్పిన కదా నేను పోతలేను బావ అన్నాడు. దాని తర్వాత అందరు వస్తారు కదా వెనకనికి వచ్చిండు నేను జయబాబు వీడికి వచ్చినాక అన్నాడు. ఇప్పుడు ఇప్పుడే కథ చేస్తాడు ఇక రెడీగా. ఇప్పుడు అరే సాయంత్రం మీ అమ్మ వీడియో చూస్తుంది తెలుసాగా నాడు ఎట్లయినా మీ అమ్మ వీడియో చూస్తాను. నువ్వేమైంది నువ్వు ఏవారా అరే ఒక్కడే ఉన్నారు అప్పటి నుంచి ఇలా దుంకపోయినారు నువ్వు కూడా లేకపోతే పోతుంది. అరే వాడెప్పుడు నేర్చుకున్నా నీత కానీ దుంకురా పొరగాళ్ళకి పోయి మంచి అలవాటు కాలువలు నేర్చుకోరు ఎక్కువ. ఇంక ఈత రాదట ఈత రాదానికి ఈత రాదు. అరే ఇంక ఈత వచ్చా వద్దు 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 ఈత వచ్చిన వాళ్ళే అరే నీకురా ఈతనేరా ఆడ ఇన్సేపు దుంకినాడు కాదు అలా అమ్మ వీడియో చూస్తాను. అరే అందుకనే భయపడుతున్నాడు. ఇంకో మస్తు ఈ టైం రావాలి. ఇప్పుడు వస్తారు నాకు తెలిసి. ఎవరు ఇటు దాకా వస్తారో వాళ్ళే ఫస్ట్ రైట్ 1 2 3 ఆడు మొత్తం గడపరితనే ఉన్నట్టున్నాడు. అరే బాయ్ అంటే ఇట్లా నీట్ చేయరు అందరు ఒక్కో రౌండ్ కొట్టు. ఒక్క దుంకుడు మొత్తం బాయ్ సాఫ్ కావాలి. అందరు ఒకటే సరే ఏరా డై నువ్వురా డయారా కట్టురా మొత్తం దుంకురా ఇద్దరు మూడు దుంకాన మొత్తం నీట్ గా అయిందన్న బాయ్. చెత్త అంతా ఒక 1 సైడ్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇక్కడ చెట్టు చూసాం యాప చెట్టు మీద దుంకుతున్నాయి. చుప్ప చెట్టు పోయిందా చుప్ప చెట్టు పోయినట్టుంది. తీసేసి చెట్టు ఎక్కలేరా మండిపోయిందా దుంకొచ్చి ఏం కాదు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దూరం దుంకాలి. అట్లా సింపుల్ వెళ్ళిపోవాలి. గాడి పోయిన తెల్ల ఉంటే సైడ్ లాగా పోయినాడు. సైడ్కి పోయినాడు. ఇలా చూద్దాం కొట్రా అయ్యా లోపలికి వెళ్ళి పోయినాడు. కొట్రా నువ్వు కొట్రా డై కొడతావా ఆనే ఉన్నాడు ఇంకా వీళ్ళు డై కొట్టి లోపల పోతురా నా సైడ్కి పోతే స్టేట్ పోతలేరు వీళ్ళు. కొడతారా నువ్వు కొట్రా కొట్రా డై ఎండాకాలం వస్తే పొద్దున 8 గంటలకు వస్తే మధ్యాహ్నం అన్నం కూడా ఇరకపోతుంటుంది. ఆకలి కూడా ఆకపోతుండే అరుపులు తెలుసా ఇంకా కీకలు ఈ బయట చుట్టూ ఉరుకుతుండే ఇలా రెడీ ఆడుతుండే అంటే పట్టుకుని రన్నింగ్ ఆడుతుండే ఇలా మస్తు ఆడుతుంటుంది. మస్తు మంది తెలుసా ఎంతో మంది ఉంటుండే అప్పుడు బాయిలో ఇట్లా దుంకని స్పేస్ ఏడ దుంకాలా అని భయం అవుతుండే. కొంతమంది వెయిట్ చేస్తుండే. ఏమైంది రారా రన్నరా ఆ దుంకనే అన్నాడు. ఇప్పుడు రన్నింగ్ చేస్తుంది వాడు. రారా ఎటు దుంకుతావు దుంకుడే రారా డై కొడతామో అనుకున్నాడు. కొట్రా రారా దుంకురా దుంకో ఖాళీ ఉంది రారా ఆడు గడపరితాడు.
అందరు ఆడికి ఆ పైకి వెళ్ళి దుంకటం అప్పుడైతే ఎగిరి ఇంకొంచెం దుంకటం కానీ మొత్తం జుబ్బు జుబ్బు అయింది అన్నది ఈ చెట్లు కొట్టేసేయాలి ఏ మొత్తం ఎక్కురాడు అప్పుడు మస్తు పెద్ద ఈత కొట్టే ప్రతి ఒక్కరికి స్టమక్ చూడు 6 ప్యాక్ ఉంటుంది. జీరో స్టమక్ అందరికి సర్టిఫికెట్ వద్దురా 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 అని ఇప్పాలి మీకు అర్థం కాలే ఆడు డై రివర్స్ కొట్టేస్తాం మొత్తం పిట్ట కూడా ఉంది తాకుతామని భయపడ్డాడు చెట్టు ఎక్కినాడు జిమ్ చేసే అవసరం లేదు బాబు మజిల్స్ అన్ని ఫ్రీ అవుతుంది మరి ఈత కొడుతుంది ఆలరా కప్పలు దూకినట్టు ఆడ గడపారా అవుతాడు కొట్రా గడపారా అంతే ఆడెంత దూరమైనా గడపారనే ఇటు దుంకాలి పైకి చెట్టు మీదకి వెళ్ళి దుంకురా లేరు కదా ఖాళీగా ఉంది ఇటు గడపాలి ఇతరున్నారా ఇటు డై కొడతాడు మన వాళ్ళు అయితే ఈత కొడతా ఉన్నారు ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే శేఖర్ పని చేస్తుడు ఫ్రెండ్స్ శేఖర్ ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ శేఖర్ ఈ రోజు పని చేసిండు ఫ్రెండ్స్ ఇగో యాక్చువల్లీ నిన్న ఏమైందంటే నిన్న ఒక 2 ఫోన్లు కొనుక్కొచ్చారు ఇదొక ఫోను ఇది వచ్చేసి నాన్నగారి ఫోను ఇది వచ్చేసి తమ్మిన ఫోను అయితే ఈ ఫోన్లో ఇద్దరు మాట్లాడుకుంటా ఉర్రు ఈమె అటు ఆడు కాకపోతే దీంట్లో ఏమొచ్చినాయి అంటే ఏమొచ్చినాయిరా తినే పప్పులు వచ్చినాయి అవి పప్పులు వచ్చినాయి తెలియదు నేను కూడా నాకు తెలియదు అసలు మధ్య నువ్వే తీసినావు కదా అనుకోకుండా అవును దాని ఒకసారి ఒక ఫోన్ నొక్కితే సౌండ్ వస్తుంది ఇవి నొక్కితే ఇది లైట్ వస్తుంది కెమెరా లైట్ అవును కానీ గీడ ఇది ఉందని మనకు ఎవరు తెలియదు నువ్వే తీసినావు మధ్యాహ్నం ఓపెన్ చేయగానే మొత్తం తినొచ్చారు ఏందిరా నీ అమ్మ ఒకటే తిరగదాలి నువ్వైతే వీడు వీడియోలో చేసే పనులలో కాపీ రైట్ పడుతున్నాయి వీడియోలు డిలే అవుతున్నాయి ఏం చేద్దాం వీని వల్ల ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి క్రియాన్స్ మేము చూపెట్టాం అదే అవుతుంది తెలుసా ఇప్పుడు నాకు 4 సార్లు అయిందన్న 4 సార్లు వీడియో డిలీట్ అయితే దాన్ని ఎడిట్ చేసి వీడియో ఏరియాలో కట్ చేస్తేనే వీడియో తీసుకుంటుంది కానీ లేకపోతే తీసుకుంటలేదు చిన్న నాన్నగారు అంటే ఓకే లేకపోతే మాటలు మాట్లాడేంత వరకైనా ఓకే ఇప్పుడు మాటలు రావు కాబట్టి వన్ వీడియోలో కట్ అట్లా కాదు కానీ మనుషులు ఉండాలి ఒకటే ఉండదు సింగిల్ గా ఉండదు సింగిల్ ఉండదు ఇద్దరు ఉన్నప్పుడు ఇస్తే ఆయరా సప్న బాగున్నావారా ఏం చేస్తున్నావురా కాదురా ఈ బుగ్గలు ఏందరా ఇంకా లోపలికి పోయినా ఇంకెప్పుడు ఉబ్బుతావురా ఎప్పుడురా అంటే ఇంకా పోతలేదా అంటే ఇన్ని రోజులు ఇంకా కొంచెం క్యూర్ అవడానికి అవుతుంది ఇంకా ఒంటికి పడతలేదు తిన్నదంతా ఎప్పుడు పడుతుందిరా ఎన్ని ఏళ్ళు పడుతుందిరా ఎంత హాస్పిటల్ పోతే సో ఫ్రెండ్స్ రేపేమో హాస్పిటల్ పోవాలి ఎల్లుండేమో మా చెల్లె పెళ్లి పోవాలి యాక్చువల్లీ 13 తారీఖు ఉండే ఆ పెళ్లి పోయిన మంత్లో 9th కదా 9th ఉండే అది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఈ మంత్ 9th క్యాన్సిల్ అయ్యి ఈ మంత్ 13th వస్తుంది ఆడ పెళ్లికి అసలు 2-3 రోజుల ముందు ఉండేది మన పేషెంట్ ఇది ఇట్లా పెట్టుకొని పోతే ఆగమవుతాం ఇక 3 రోజులే ఉంటాం ఫ్రెండ్స్ ఏమైనా పంపించాల్సిన వాళ్ళు తొందరగా పంపించారు మా ఇంటికి రేపు పెళ్లి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాంగా మళ్ళీ మా నిద్రకు పోవాలి మా అత్తమ్మ వచ్చి నిద్రకు తోలుకోతా అని చెప్పింది ఇవన్నీ చెప్పేసరికి ఇక మండేనన్నా ట్యూస్డేనన్నా రమ్మన్నది మళ్ళీ నిద్రకు పోవాలి అడికి వచ్చి చిన్న అత్తమ్మల ఇంటికి పోవాలి మళ్ళీ 14th అంబేద్కర్ జయంతి దాంతోపాటు అయ్యప్ప స్వామి పూజ ఇప్పుడు పూజ కాబట్టి చాలా బాగా అవుతుంది నిజంగా ఎన్ని ఇప్పుడు దాదాపు 7 ఏళ్ళ కింద అనుకుంటాడు నా పెళ్లి కాక ముందుకు ప్రతిసారి పోయి అంటే మా ఇంటి ముందు బయటనే చేస్తారు కదా అమ్మోళ్ళ ఇంటి ముందు ఎప్పుడైనా అటెండ్ అవుతాము మంచిగా పూజ దగ్గరుండి చూస్తాము మా పెళ్ళైనాక కూడా ఆమె పుట్టేంత వరకు పోయినాము ఆమె పుట్టినాక ఊరికి వచ్చినాక ఆ పూజ బంద్ అయింది అన్ని బంద్ అయినాయి ఇప్పుడు అదృష్టం ఉంది ఈసారి అయ్యప్ప స్వామి పూజకి ఆడ పూజ మంచిగా చేస్తారు మంచిగా అనిపిస్తుంది నేను కూడా పార్టిసిపేట్ చేస్తా పూజలో సరేనా నేను ములుగుకి వెళ్తున్నా ఇప్పుడు నీకేమైనా కావాలా నువ్వు ఏది తెచ్చిపెట్టినా తిననీకి రెడీ పానీపూరా తింటా మళ్ళీ పానీపూరి తింటావా
పానీపూరి ఒకసారి. పానీపూరి సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏమైందంటే కొత్త ఇంట్లో పానీపూరి తినగానే ఇట్లా అయిపోయింది ఈమెకి. అంతకు ముందుకు నాన్నగాడు అట్లున్నప్పుడు పానీపూరి తింటే ఇట్లా అయిపోయింది. పానీపూరి ఈమెకు వాడింది. అంటే కొంచెం ఫీలింగ్ ఇచ్చినప్పుడు పానీపూరి తిన్నప్పుడు ఆమె 3-4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. నేను పానీపూరి తిని నేను 2-3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. అది అందుకనే ఇంకొకసారి జీవితంలో మళ్ళీ పానీపూరి తినవద్దు. దాని జోలికే కావాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తింటా. ఏంటిది పానీపూరా? అసలు పానీపూరి తినొచ్చు సప్న. అందులో ఏమైతే తెలుసా, ఏమేమి ఉంటుంది? పచ్చిమిర్చి ఉంటుంది, దాంతోపాటు మసాలాలు ఉంటాయి, మొత్తం కెమికల్ అవుతుంది. ఆయన అయితే మొత్తం ఆ చెయ్యి గుచ్చుతూ ఉంటాడు. దయపాయ పాస్దాలో అది ఒకటే వాడు ఫేమస్ అయింది, కానీ అన్ని చేస్తూ ఉంటాడు. నడిపోమా నాని, జాగ్రత్త. మళ్ళా మధ్యలో నాని తమ్ముని పట్టుకున్నాను. సరేనా? సరే జాగ్రత్త. బాయ్ బాయ్. ఎక్కువ తీసుకురా వచ్చినప్పుడు. నాని పట్టుకున్నా ఇద్దరు మెల్లవానా. ఫ్రెండ్స్ మా కారేది అడుగుతారు కదా, ఇవి కూడా ఈ చట్నీకి అయితే పెట్టినాము. ఈయన రెస్ట్ తీసుకుంటా ఉన్నది. ఇక తీస్తలేము, బయటకు వెళ్తలేం కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ నీట్గా పెట్టినాము. ఎందుకంటే అక్కడ షెడ్ కాడ పెడదాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఇల్లు కడుతురు. ఇగో మొత్తం అక్కడ ఇక్కడ పోనీకి దారిలే అనమాట. సో అందుకని ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టేసినాం.